వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించకపోతే సంచలన ప్రకటన అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇప్పుడే మనతో ఆ ప్రకటన కూడా చేయడం జరిగింది. అసలు ఎందుకు ఆ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎందుకు ఈ నిర్ణయం అనేది తీసుకోవాల్సి వచ్చింది? చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాగా నేను కాంగ్రెస్కి పార్టీని విలీనం చేయను. ప్రజాశాంతి పార్టీ లైఫ్ అంత ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు కంటెస్ట్ చేస్తారు. నేను మాత్రం కంటెస్ట్ చేయను. ఒకవేళ ఓడిపోతే 1% ఛాన్స్ అన్నాను ఓడిపోవడం. సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు భరత్కి ఓట్లు వేయొచ్చా? 25,000 కేజీలు డ్రగ్స్ అమ్ముకున్నారని వైసీపీ వాళ్ళు పురంధేశ్వరిని వాళ్ళకు చంద్రబాబు కుటుంబాన్ని భరత్ని రుజువులతో చూపిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ అరెస్టులు చేసి ఎవరో ఉన్నాం అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. వాళ్ళమ్మ వైసీపీ వాళ్ళే చేశారంటారు. ఎవరు? బొత్స సత్యనారాయణ, ఝాన్సీ, విజయసాయిరెడ్డి, వీళ్ళంతా ఎవరో ఒకరు 1,00,000 కోట్లు విలువైన డ్రగ్స్ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి విశాఖని సర్వనాశనం చేస్తుంటే సైకిల్ గుర్తోలు, ఫ్యాన్ గుర్తోలు స్టీల్ ప్లాంట్ని 15,000 ఎకరాలు ఆ బీజేపీ అందరూ అమ్మేస్తే అమ్మకుండా ఆపి స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లు డొనేట్ చేస్తుంటే నాకు ఓటేయకుంటే ఎవరైనా వాళ్ళకి ఓట్లు వేయొచ్చా? 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నన్ను గెలిపించిన తర్వాత 100 రోజుల్లో అభివృద్ధి చేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, విశాఖని బెస్ట్ సిటీ, ప్రపంచంలో బెస్ట్ సిటీ చేస్తానంటే లక్షల మంది సెల్ఫీలు తీసుకొని అభిమానులను వచ్చి నా బుర్ర తిని నా టైం వేస్ట్ చేస్తుంటే నేను ఎందుకు మీ కొరకు పోరాడాలి? గాజువాకలో అమర్నాథ్ ఉన్నాడు, ఫ్యాన్ గుర్తు. ఫ్యానోలే గంగవరం పోర్ట్ని జగనే అమ్మేశాడు. ఎవరికి? అదానికి 60,000 కోట్లు, 600 కోట్లకి. మరి గాజువాక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తూ సీరియల్ నెంబర్ 8కి ఓటేయమంటే ఇంకా అమర్నాథ్కు ఓటేస్తామన్న వాళ్ళు కొంతమంది నాతో కలిశారు. ఇంకా అక్కడ టీడీపీ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, పేరు మర్చిపోయాను, ఎమ్మెల్యేగా గాజువాకలో పల్లా శ్రీనివాస్. ఆయన దీక్ష చేశాడు. దీక్ష చేసిన వాడికి మీరు ఓటేస్తారా? స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపి 8,000 కోట్లు డొనేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మోదీని ఒప్పించి ఏప్రిల్ 25ని కోర్టులో, ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఆర్డర్ తెచ్చి నాకు ఓటేస్తారా? కొండగుర్తికి కానీ విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14కి ఓటేయకపోతే గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 గాజువాకలో ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి గెలిపించకపోతే ఇంకెందుకు నాకు రాజకీయం? 2007 నుంచి ఎందుకు నాకు విరక్తి వచ్చిందంటే ఒక 2-3 క్రైస్తవ బాప్టిస్టోలు, క్యాథలికోలు, లూథరనోలు వాళ్ళు చర్చిలో అనౌన్స్ చేశారట ఫ్యాన్ ఓటేద్దామని. అంటే 5,000 చర్చెస్ ఉన్న 5 లక్షల ఓటర్స్ 90% మనకే ఓటేస్తామని నిర్ణయంకి వచ్చారు. బాధ ఏంటంటే ఈ 10% ఎందుకు జగన్కి ఓటేయాలి? ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ చేసిన దాడుల్ని ఖండించినందుకు ఫ్యాన్ గుర్తు కోటేయాలి. మణిపూర్లో 24 లక్షల మంది క్రైస్తవులు దాడి చేస్తుంటే ఖండించినందుకు జగన్కు ఓటేయాలి. ఫైట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికెళ్ళి స్పెషల్ ఏమంటారు దాన్ని కమిటీ వేయించి దేశమంతా ధర్నాలు చేసి క్రైస్తవుల దాడులు ఆపిన కేఏ పాల్కు ఓటేయాలా? సైతానులు తప్ప ఎలాంటి పాస్టర్లు బుద్ధి ఎవరికైనా ఉందా? 5,000లో 5 మందే, కానీ 5గురు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. మీరు బొత్స ఝాన్సీకి ఫ్యాన్కి ఓటేస్తే సైతానికి ఓటేసినట్టే. మీరు భరత్కి టీడీపీకి ఓటేస్తే అపవాదికి సైతానికి ఓటేసినట్టే. ఇది క్లియర్. మీకు వెలుగు కావాలా, చీకటి కావాలా? ప్రభు అడుగుతాడు, పిలాతు అడుగుతాడు, మీకు బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా? వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు. కనుక దేవుని శాపాలకి గురవ్వకండి.
సైకిల్కి ఫ్యాన్కి ఓటేసి విశాఖని అభివృద్ధి చేసుకోవాలంటే కొండకే ఓటేయండి. సీరియల్ నెంబర్ 14 ఎంపీ అభ్యర్థి. ఇప్పుడు లెక్కల ప్రకారం అప్పుడు వైసీపీకి 4 లక్షల ఓట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు జగన్ హవా లేదు కనుక 1 లక్ష 2 లక్షలు తగ్గిపోవచ్చు, 2 లక్షలు వస్తాయని సర్వేలు. టీడీపీకి భరత్కి 4,30,000 వచ్చాయి. ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఓట్లు పోతున్నాయి కనుక బీజేపీతో కలిసినందుకు 30% పోతే 3 లక్షల ఓట్లు వస్తాయి. ఎక్కువ అయితే ఆవిడ 3 వీళ్ళకి 2 అయితే 5 లక్షలు 15 లక్షలు పోలవుతున్నాయి. ఇండిపెండెంట్ వాళ్ళకి 1,000 10,000 30,000 తీసిస్తే 9 లక్షల ఓట్లు మనకు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈవీఎంలు మార్చకుండా మేము ప్లాన్ చేసాం స్టాఫ్ను పెట్టడానికి. ఎవరైనా ఇల్లీగల్ పని చేస్తే మునుగోడు ఆర్ఓని ఎలా సస్పెండ్ చేయించానో, కేసీఆర్ని ఎలా చిత్తుగా కోర్టులో ఓడించానో అలాగా ఫైట్ చేసి ఓడిస్తాం. కానీ ఒకవేళ దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులకి, దేశద్రోహులకి 1,000 కోట్లు దోచుకున్న ఈ 2 పార్టీలకి ఓటేస్తే ఎవరు సహిస్తారు? ఎందుకు వేయాలి? వాళ్ళు మీ కిడ్నీలు తప్ప అన్నీ మిస్సారు. జగన్ చూసుకుందాం, గంగవరం పోర్టు 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మేశాడు. అంటే ₹1,00,000 లక్షకి ఎందుకు ఓటేస్తారు? ఋషికొండలో కొండ లేకుండా చేశాడు. సింహాచలం భూముల్ని ఆక్రమించుకోండి. ఇంకా భరత్ అయితే ఇంకా వరస్ట్. ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తి చంద్రబాబు నాయుడు కుటుంబం, ఆయన లోకేష్ తోడలుడు కుటుంబ కుల పాలన కావాలా, వాళ్ళు కోటేసుకోండి. అవినీతి దుష్టుల పాలన వాళ్ళు కోటేసుకోండి. చివరికి రాష్ట్రం విశాఖపట్నం సర్వనాశనం అయిపోద్ది. ఎంపీగా బరిలో నిలిచారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రాంతమైన గాజువాకలో ఎమ్మెల్యేగా మీరు బరిలో నిలిచారు. సో స్టేటస్ కో ఆర్డర్ని చించాల్సిన అవసరం ఏముంది? చించాల్సిన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మంచి క్వశ్చన్ తమ్ముడు. కామారెడ్డి రైతులు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయి ఉరి తీసుకుంటే కేసేసి పర్సనల్గా నేనే వాదించి 10,000 కోట్లు భూములు కంపెనీలు కట్టకుండా ఆర్డర్ తెచ్చాను. ఎప్పుడు? ఫిబ్రవరి 13, 2023 గత సంవత్సరం. ఎలక్షన్లు ఎప్పుడు? డిసెంబర్లో. అక్కడ నేను వెళ్ళి మా అభ్యర్థిని పెడదామని టూర్ చేస్తే మరుసటి రోజు కేసీఆర్ కొడుకు కేటీఆర్ని కలిసి 15,000 రూపాయలు తీసుకొని 10,000 కోట్లు భూములు విలువది అక్కడ ఇంకొక అభ్యర్థికి ఓటేశారు, చించేశారు. ఇప్పుడు అదే పని కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు, కార్మికులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు, నిర్వాసితులు, ఒక నిర్వాసిత పేరు చెప్పాలో వద్దో శర్మిల నెల కలిసింది. ఇక్కడ మా ఇంట్లో 2 గంటలు కూర్చోబెడితే వాళ్ళందరినీ, ఓ లేడీ 5గురిలో కోర్టులో నేను వాదించడం భాస్కర్ చూశాడు. శర్మిల ఏం చేస్తుంది? మీ కోర్టులు వేస్తామని. శర్మిలకే దిక్కు లేదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. శర్మిలతో మోదీతో పోరాడి కోర్టులో పోరాడి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపిన నాకు ఓటేయకుంటా వాళ్ళ కాలం ఏంటి? కనుక ఇలాంటి మూర్ఖులు ఉన్నారు కనుక ఒకవేళ ఏ కారణాలతోనైనా అక్కడ పల్లా శ్రీనివాస్కి కానీ అమర్నాథ్ని కానీ గెలిపించరు. నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపను, నేను చీల్చేస్తాను ఆర్డర్సు, నేను మొత్తం అందరికీ ఫినిష్ చేసేస్తాను. 7 నియోజకవర్గాల్లో మీరు అలుపెరగని అంటే పోరాటం అయితే చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో కలిగి తిరుగుతూ ప్రజల్ని మమేకమవుతూ మీ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఏ విధంగా ఉంది ప్రజాస్పందన? సూపర్. ఎక్కడికి వెళ్ళినా మీకే ఓట్లు అంటున్నాను. అలాగే చెప్తే మినిమం 10-12 లక్షల ఓట్లు పడాలి. 20 లక్షల్లో 5 లక్షల ఓట్లు వేయరట. మీతో అడుగుతున్నా, ఇది వైజాగ్లో వైరల్ చేయండి వీడియో. మీరు ఎందుకు ఓట్లేరు? ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? దేశం కాలిపోతుంది. మీకు ఇల్లు ₹1,00,000 ఉంటే శ్రీలంక అయిపోద్ది, విశాఖపట్నం 10 లక్షలు అయిపోద్ది మీ ఇల్లు. శ్రీలంక నమ్మారన్న మాట. ఇప్పుడు మనకు అప్పు ఎంతో తెలుసా? కుటుంబానికి 5 కోట్లు. అరే అప్పు తీర్చుతాను, అభివృద్ధి చేస్తాను,
ప్రపంచంలో నెంబర్ 1 నేను 8 ఫీల్డ్లో. మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీకు బుద్ధి ఉండద్దా? గంట ఎండలో నిలబడి ఓట్లు వేయలేరా? పోనీ 7 గంటలకు వెళ్ళి. బుద్ధి లేని యూజ్లెస్ ఇడియట్స్ తప్ప అందరూ ఓట్లు వేయాలి. డోంట్ యూ వాంట్ టు సేవ్ దిస్ కంట్రీ? డోంట్ యూ వాంట్ టు సేవ్ ది స్టేట్? డోంట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఓట్ ఫర్ చేంజ్ like the people of Delhi and Punjab did by electing Kejriwal, by defeating Congress, BJP and regional parties? At least what I am asking, elect me as your MP. I fought and won in every case, in India, outside India, in 155 countries. Don't you take 1 hour time to stand in the queue? Are you not ashamed of yourself to sit at home, watch TV? I will say something. While Rome was burning, ఓట్లేని వాళ్ళందరూ ఈ ఒక్కసారి ఓటేయండి, మిమ్మల్ని కాపాడతా, మిమ్మల్ని రక్షిస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా. ఎక్కడ, ఎలాగా? ఇప్పుడు దాకా ఎలా చేశాను? లక్షల కోట్లు చారిటీలు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. నేను చారిటీ డబ్బు వాడకూడదు, నేను డబ్బులు పంచను, ఇల్లీగల్ పని చేయను. తెలివైన వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళండి. ఈ ఒక్కసారి ఎంపీగా నన్ను గెలిపించండి, విశాఖపట్నం ఎమ్మెల్యేగా గాజువాకలో గెలిపించండి. మీరు లైఫ్లో మళ్ళీ ఓటేయకుండా ఉండరు. పార్లమెంట్ని కాపాడుతా. మోదీ గారిని, రాహుల్ గాంధీ గారిని, స్టాలిన్ని, కేజ్రీవాల్ని, మమతా బెనర్జీని, నితీష్ కుమార్, పార్లమెంట్లో ఉన్న పార్టీలన్నింటినీ ఏకం చేస్తా, దేశాన్ని కాపాడుతా. అందుకనే కొండ గుర్తుకే సీరియల్ నెంబర్ 14 ఎంపీగా ఓటేయండి. సీరియల్ నెంబర్ 8 గాజువాక ఎమ్మెల్యేగా ఓటేయండి. మిమ్మల్ని గెలిపించుకోండి, మీరు గెలవండి, మీ పిల్లల్ని గెలిపించండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఇది గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8, విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14. చెప్పండి 10 మందికి, దగ్గరుండి తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారి ఓటేయండి. అయిన వాళ్ళందరూ, వేస్తున్న వాళ్ళందరూ కొండను తీసుకొని వెళ్ళండి, ఊదిలో తిరగండి, అందరికీ కొండ గుర్తు కోటేయమని చెప్పండి. ఈ వీడియోని నార్మల్గా కొన్ని వేల మంది చూస్తారు, లక్షల మందికి చూపించండి, ఫార్వర్డ్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి